సో లాస్ట్ క్లాస్ లో మనం ఎక్కడ స్టాప్ అయ్యామంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ ఫ్రమ్ ఎగ్జామ్ సప్లైస్. అంతే కదా, ఎగ్జామ్ సప్లైస్ లో ఏది ఇంక్లూడ్ చేయాలి ఏది ఎక్స్క్లూడ్ చేయాలి అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో ఎగ్జామ్ సప్లైస్ లో ఏమి ఇంక్లూడ్ చేయాలనుకున్నాం? నార్మల్లీ నిల్ సప్లైస్ and the supplies which are exempted only by the notification and the non-taxable supplies. దాంతో పాటు for the limited purpose of section 17(2) we are including the sale of land and building. Sale of land and building మనం ఏ షెడ్యూల్ లో చూసామా? షెడ్యూల్ 3 సార్. షెడ్యూల్ 3 లో సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ చూసాం. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ లిస్ట్. షెడ్యూల్ 3 లో ఉన్నవన్నీ కూడా నెగిటివ్ లిస్ట్. దట్ మీన్స్ దే ఆర్ నాన్ ట్యాక్సబుల్. కానీ నెగిటివ్ లిస్ట్ లో ఉన్న అన్ని కవర్ చేయమని చెప్పాడు. ఇక్కడ అన్నిటిని ఇంక్లూడ్ చేయమని చెప్పాడా? నెగిటివ్ లిస్ట్ లో ఉన్న అన్నిటిని ఇంక్లూడ్ చేయమని చెప్పాడా? చెప్పలేదు. నెగిటివ్ లిస్ట్ లో ఓన్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ మాత్రమే తీసుకోమన్నాడు ఎగ్జామ్ సప్లైస్ లోకి. ఓకేనా? నెక్స్ట్, సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. నా సప్లైస్ అన్ని కూడా ఆర్టీఎం లో ఉంటే అవుట్ వర్డ్ సప్లై మీద ట్యాక్స్ ఉండదు కాబట్టి, సో ఇన్వర్డ్ సప్లై మీద ఐటీసీ తీసుకోకూడదు కాబట్టి, దట్ ఈస్ వై దే ఆర్ ఇంక్లూడింగ్ దిస్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేడ్ అండర్ ఆర్టీఎం యాజ్ అన్ ఎగ్జామ్టెడ్ సప్లై. అండ్ నెక్స్ట్, సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, దీన్ని కూడా ఎగ్జామ్టెడ్ సప్లైస్ లోకి తీసుకోమని చెప్పాడు. మరి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏ వాల్యూ కన్సిడర్ చేయాలని చెప్పాను నేను? ల్యాండ్ అండ్ బిల్డింగ్ కి వాల్యూ ఇంక్లూడ్ చేయాలి కదా, మార్కెట్ వాల్యూ తీసుకోవాలా, స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి టర్న్ ఓవర్ కింద. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ అయితే ఏ వాల్యూ తీసుకోవాలి? 1% of the sale value of securities. 1% of the sale value should be considered. So these are all the inclusions in the word exempted supplies. Now let us discuss what are the exclusions in the word exempted supplies. మీకు తెలుసు, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ డిపాజిట్స్ ఆన్ బ్యాంక్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ extending loans, deposits, etc. ఈ పాయింట్ మీరు విన్నారు కదమ్మా? Yes sir, విన్నాం సార్. దిస్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఎగ్జామ్ సప్లైస్. అంటే ఈ వాల్యూ మనకు తెలిసింది ఏంటంటే, ఇలా ఇంట్రెస్ట్ అవి తీసుకుంటే మనకి దీన్ని ఎగ్జామ్టెడ్ సప్లై కింద ట్రీట్ చేయమని చెప్పారు. దీని మీద ట్యాక్స్ లేదు కదా. మనం కాంపోజిట్ స్కీమ్ లో కూడా ట్యాక్స్ కట్టేటప్పుడు ఈ వాల్యూ తీసేసి రిమైనింగ్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టాం, గుర్తుందా? అంటే అది ఎగ్జామ్ సప్లై నార్మల్లీ. కానీ ఈ సెక్షన్ కోసం ఈ సెక్షన్ లో మనం ఎగ్జామ్ సప్లైస్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు ఈ వాల్యూని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకేనా? దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఒకటి చెప్పాడు. ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కనుక నువ్వు ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసు మీద వచ్చిన వాల్యూని కూడా ఎగ్జామ్ సప్లైస్ లో ఇంక్లూడ్ చేయొద్దని చెప్పాడు. ఏ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అంటే, మన ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి నువ్వు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే బై వే ఆఫ్ వెజల్ ఆర్ సీపోర్ట్, అంటే వెజల్ ద్వారా సీపోర్ట్ ద్వారా ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియాకి నువ్వు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఆ వాల్యూ కూడా ఎగ్జామ్ సప్లై నుంచి ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాడు. ఈ రెండు వాల్యూసే ఎక్స్క్లూజన్స్. ఓకేనా అమ్మా? ఇప్పుడు అర్థమైందా ఎగ్జామ్ సప్లైస్ లో ఏ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి, ఏ వాల్యూస్ ఎక్స్క్లూడ్ చేయాలనేది? Yes sir, అర్థమైంది సార్. రైట్. సో ఇప్పుడు కంటిన్యూషన్కి వెళ్దాం. Say for suppose I am doing a business. I started a business. నా బిజినెస్ కావాల్సిన ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ కొనాలి నేను. రైట్. కొనేటప్పుడు వాటి మీద జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు.
దెన్ అది నేను ఇన్పుట్ ట్యాక్స్ పేడ్ తీసుకోవాలి. కరెక్టే. బిజినెస్ ఐ మీన్ ఇది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అనుకుందాం. ఇది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఓకే, చూడండి, నేను బిజినెస్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసుకొస్తున్నాను. చేసుకొచ్చేటప్పుడు గూడ్ 1, గూడ్ 2, గూడ్ 3, గూడ్ 4 అలా 4 గూడ్స్ పర్చేజ్ చేశాను. చేస్తే ఇదేమో ఈ గూడ్ ని దేనికి యూజ్ చేస్తానంటే ట్యాక్సబుల్ సప్లైస్ కి యూజ్ చేస్తాను. ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ సప్లైస్ అంటే ఓన్లీ ట్యాక్సబుల్ గూడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మాత్రమే ఈ రా మెటీరియల్ యూజ్ చేస్తాం. దీని మీద ఐటీసీ తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేశానంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి అమౌంట్ తీసుకెళ్ళాను. ఓకే, ఇంకోటి ఉంది G2. ఇది బిజినెస్ లోకి తీసుకురాక ముందే, ఇంకా ఇది బిజినెస్ అనుకుందాం. బిజినెస్ లోకి తీసుకురాక ముందే మార్కెట్ లో కొనేటప్పుడే నాకు ఇది నాన్ బిజినెస్ పర్పస్ కి వాడతానని నాకు తెలుసు. ఐ మీన్ నాన్ బిజినెస్ అంటే పర్సనల్ పర్పస్ కి వాడతానని నాకు ముందే తెలుసు. అలాంటప్పుడు నేను దీన్ని క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్ళొచ్చా? నో, నాకు ముందే తెలుసు కాబట్టి క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్ళను. ఓకే, అంటే అక్కడే ఆగిపోద్ది, క్రెడిట్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఓకేనా, క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్ళండి. థర్డ్ది, ఇది ఈ G3 అనేది ఎగ్జామ్ట్ సప్లైస్ కి వాడతానని నాకు ముందే తెలుసు. ఎగ్జామ్ట్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడతానని నాకు ముందే తెలుసు, ఎక్స్క్లూజివ్ గా తెలుసు. ఓకేనా, నేను ఇప్పుడు దీన్ని క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్తానా? నో, ఇది కూడా ఇక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ G4 అనే ఇంకో గూడ్ ఉంది. ఓకేనా, ఇది కొన్నాను కానీ ఇది బిజినెస్ లోకి తీసుకెళ్తాను కానీ ఇది 17(5) ప్రకారం వర్క్స్ కాంట్రాక్ట్ అనుకుందాం. అంటే ఏంటి, ఇది బ్లాక్డ్ క్రెడిట్. నేను దీన్ని ట్యాక్సబుల్ పర్పస్ కి వాడినా, ఎగ్జామ్ సప్లైస్ కి వాడినా దీన్ని తీసుకెళ్ళడం కుదురుతుందా? దీని మీద ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చా వర్క్స్ కాంట్రాక్ట్ మీద? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇంకో G5 గూడ్ ఉంది. ఇది కొనేటప్పుడు దీన్ని ట్యాక్సబుల్ కి వాడతానో, ఎగ్జామ్టెడ్ కి వాడతానో, నాన్ బిజినెస్ పర్పస్ కి వాడతానో నాకే తెలియదు. ఐ డోంట్ నో. అర్థమైందమ్మా మీకు? నాకే తెలియదు, ఎందుకంటే ఈ ఒక రా మెటీరియల్ ని మల్టిపుల్ పర్పస్ కింద వాడచ్చు. ట్యాక్సబుల్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడచ్చు, ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడచ్చు, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత అది ఫ్రీగా ఎవరికైనా ఇచ్చేయచ్చు. నేను అది నాకు తెలియదు, కానీ బిజినెస్ లోకి మాత్రం తీసుకురావాలి దీన్ని. అటువంటప్పుడు నేను ఐటీసీ క్లెయిమ్ చేస్తాను, క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకొస్తాను. అర్థమైందమ్మా మీకు? ఎందుకంటే నాకు ఇక్కడ తెలియదు కదా, నేను ట్యాక్సబుల్ కి వాడచ్చు, ఎగ్జామ్టెడ్ కి వాడచ్చు, నాన్ బిజినెస్ పర్పస్ కి వాడచ్చు, ఏ పర్పస్ కైనా వాడచ్చు. అది నాకు ఇంకా తెలియదు. ఒకవేళ అది క్లియర్ గా ఎగ్జామ్టెడ్ అని తెలిస్తే పైన చెప్పిన విధంగా ఇక్కడ ఆగిపోతుంది, దాని క్రెడిట్ తీసుకోకుండా. ఎస్ఆర్ నో? సో ఇప్పుడు ఈ అన్నిటిలోనూ క్రెడిట్ లెడ్జర్ లోకి ఎన్ని అమౌంట్లు వచ్చాయి చూడండి. ఏ గూడ్స్ వచ్చినాయి? Taxable and the product which is not known whether it is put to use for a taxable production or exempt production or non-business purpose. అంతేనా? Yes, sir. ఈ రెండు మాత్రమే క్రెడిట్ లెడ్జర్ లోకి వస్తాయి. ఏమేమి ఆగిపోయినాయి బయట? నాన్ బిజినెస్ పర్పస్ గూడ్స్, exempt supplies, వర్క్స్ కాస్ట్ అండర్ బ్లాక్డ్ క్రెడిట్. అదే వర్క్స్ కాస్ట్ కాదు కానీ మామూలుగా బ్లాక్డ్ క్రెడిట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. బ్లాక్డ్ క్రెడిట్స్ అన్ని కూడా బయట ఆగిపోతాయి, అసలు తీసుకోకూడదు, అది లెడ్జర్ లోకి తీసుకోకూడదు. ఎస్ఆర్ నో? ఇప్పుడు లెడ్జర్ లోకి వచ్చాను కదా, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ చూద్దాం.
ఈ బయట అయిపోయినాయి. ఇప్పుడు లెడ్జర్ లోకి ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఉన్నాయి, రా మెటీరియల్. అది నేను ఐటీసీ తీసుకున్నాను, దాంతో అసలు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ గూడ్స్ ఉన్నాయి కదా, ఇది ఉంది కదా ఈ G5 నేను కొంత పోర్షన్ ఏమో ట్యాక్సబుల్ కి వాడాను, కొంత పోర్షన్ ఏమో ఎగ్జామ్టెడ్ కి వాడాను, కొంత పోర్షన్ ఏమో నాన్ బిజినెస్ పర్పస్ కి వాడాను. అర్థమైందా మీకు? ఈ G5 అనే గూడ్ ని కొంత పోర్షన్ ఏమో ట్యాక్సబుల్ కి వాడాను, కొంత పోర్షన్ ఏమో ఎగ్జామ్టెడ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడాను, కొంత పోర్షన్ ఏమో నాన్ బిజినెస్ పర్పస్ కి వాడాను. ఇప్పుడు నేను ఇందులో వేటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు, వేటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోకూడదు? ట్యాక్సిబుల్ మీద తీసుకోవచ్చు సార్. ట్యాక్సిబుల్ మీద తీసుకోవచ్చు, ఎగ్జామ్టెడ్ మీద తీసుకోకూడదు, అలాగే నాన్ బిజినెస్ పర్పస్ తీసుకోకూడదు. కానీ ఇక్కడ తీసేసుకున్నానుగా, ఫస్ట్ బిగినింగ్ లో తీసేసుకున్నానుగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. లెడ్జర్ లోకి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రపోర్షన్ ఏమో రివర్స్ చేయాలి, అలాగే ఈ ప్రపోర్షన్ కూడా రివర్స్ చేయాలి. దీన్ని రివర్స్ చేయాలా? చేయాలమ్మా. ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ అవసరం లేదు. ఏదైతే గూడ్ ని మల్టిపుల్ పర్పస్ కి వాడానో అందులో ఎలిజిబుల్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ ఉంచి, నాన్ ఎలిజిబుల్ ప్రపోర్షన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసేయాలి. ఓకేనా? దీన్నే మనకి T1, T2, T3, T4, T1, T2 అని చెప్పి రకరకాల పదాలతో వాడాడు. దీన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? రైట్. Whenever the input tax credit in respect of inputs or input services which attracts the provisions of section 17(1) and 72 being partly used for the purpose of business and partly for other purposes, or partly for affecting taxable supplies or partly for affecting exempt supplies, then such ITC should be computed in the following manner. Step 1, కంప్యూట్ ది కామన్ క్రెడిట్. అమ్మ ఇక్కడ ఉన్న టెర్మినాలజీ మర్చిపోండి, నేను చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా, అది ఒకసారి మైండ్ లో పెట్టుకుని దాన్ని దీంతో రిలేట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఇన్ ఏ ట్యాక్స్ పీరియడ్. అంటే టోటల్ ఇన్పుట్ G1, G2, G3, G4, G5 టోటల్ ఇన్పుట్ తీసుకున్నాం. ఓకేనా? అందులోంచి దాన్ని T అనుకున్నాం. అందులోంచి మనం ఏమేమి తీసేస్తాం? అసలు లెడ్జర్ లోకి వెళ్ళకుండా ఎక్స్క్లూజివ్ నాన్ బిజినెస్ పర్పస్ తీసేస్తామా? లెడ్జర్ లోకి రానివ్వం కదా దీన్ని. అలాగే ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ సప్లైస్ తీసేస్తాము, అలాగే బ్లాక్డ్ క్రెడిట్స్ కూడా తీసేస్తాం బయట. లెడ్జర్ లోకి రానివ్వంగా. సో అంటే టోటల్ పర్చేజెస్ లో నుంచి ఈ 3 పర్పస్ కి వాడే గూడ్స్ మీద ఉన్న ఇన్పుట్ బయటే తీసేస్తాను. తీసేసిన తర్వాత రిమైనింగ్ గూడ్స్ ని లెడ్జర్ లోకి తీసుకొస్తాను. ఐటీసీ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అంటే ఇదే C1 అంటారు దీన్ని. తర్వాత సరే లెడ్జర్ లోకి తీసుకొచ్చాను. లెడ్జర్ లోకి తీసుకొచ్చిన తర్వాత నాకు మళ్ళీ రెండు రకాల గూడ్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ పర్పస్ కి వాడింది, ఇంకో గూడ్ ఏంటంటే మల్టిపుల్ పర్పస్ కి వాడింది. ఏదైతే ఎక్స్క్లూజివ్ గా ట్యాక్సబుల్ పర్పస్ కి వాడానో దాన్ని పక్కన పెట్టేస్తే రిమైనింగ్ కామన్ క్రెడిట్ అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుందంటే కామన్ క్రెడిట్ అవుతుంది. ఈ కామన్ క్రెడిట్ లో ఏముంటది? ఈ కామన్ క్రెడిట్ ని నేను మల్టిపుల్ పర్పస్ కి వాడుంటాను. ఒకటి ఎగ్జామ్ సప్లైస్ కి వాడుంటాను, 2 నాన్ బిజినెస్ పర్పస్ కి వాడుంటాను, 3 ట్యాక్సబుల్ పర్పస్ కి వాడుంటాను. ఇప్పుడు దీంట్లో నుంచి ఎగ్జామ్టెడ్ నాన్ బిజినెస్ పర్పస్ తీస్తాను అనుకో, రిమైనింగ్ అంతా ట్యాక్సబులేగా, ట్యాక్సబుల్ పర్పస్ కి వాడినట్టేగా. అది వాడు చెప్పేది. సో దీంట్లోంచి నేను ఎలా తీస్తానంటే దీన్ని అంటే ఎగ్జామ్ సప్లైస్ వాడిన దాన్ని D1 అనుకుంటే, సో ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్ డివైడ్, నిన్న మన ఫార్ములా వేసాం గుర్తుందా? ఎగ్జామ్ట్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ ఐటీసీ. ఈ C2 ఏదైతే ఉందో ఇది ఐటీసీ. ఓకేనా? సో వేసుకుంటే మనకి ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ మీద ఐటీసీ వస్తుంది.
దాన్ని రివర్స్ చేయాలి. నెక్స్ట్ నాన్ బిజినెస్ పర్పస్ క్యాలిక్యులేట్ చేయడం కుదరదు కాబట్టి వాడు ఏం చేశాడంటే D2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా 5% ఆఫ్ C2 అని చెప్పేశాడు. సో ఎగ్జామ్ సప్లైస్ ప్రపోర్షన్ కడతాము, నాన్ బిజినెస్ పర్పస్ కడతాము. ఈ రెండు తీసేస్తే రిమైనింగ్ అంతా కూడా ట్యాక్సబుల్ పర్పస్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అమ్మా. నేను ఒకసారి పేపర్ మీద పెట్టి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడమ్మా, టోటల్ ఇన్పుట్ ఇన్వాల్వ్డ్ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అని అన్నాడు కదా. టోటల్ ఇన్పుట్ అంటే ఈ G1, G2, G3, G4, G5 దీనంతా కలిపితే T అమ్మా టోటల్ ఇన్పుట్. అసలు మనం పర్చేజ్ చేసిన పర్చేజ్ అన్ని ఇవే కదా, మన టోటల్ పర్చేసెస్ ఇవే కదమ్మా. సో అంతే టోటల్ ఇన్పుట్ ని T అనుకుందాం. ఓకే, లెట్ దిస్ టోటల్ ఇన్పుట్ బి T. ఓకే, నెక్స్ట్ T1 అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ ని T1 అంటారు. నాన్ బిజినెస్ పర్పస్ అంటే ఇది T1 అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ట్ సప్లైస్ T2 అండ్ నెక్స్ట్ బ్లాక్డ్ క్రెడిట్స్ T3. సో టోటల్ సప్లైస్ లో నుంచి ఈ T1, T2, T3ని తీసేస్తే రిమైనింగ్ గా మనం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్లేది నో T1. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది టోటల్ క్రెడిట్. అందులో నుంచి మనం ఏమేమి తీసేసాం, T1, T2, T3 తీసేసాం. రిమైనింగ్ గా మనం క్రెడిట్ లెడ్జర్ లోకి పట్టుకెళ్ళింది నో. సో T మైనస్ T1, T మైనస్ T2, T మైనస్ T3. ఓకే, తీసేయగా రిమైనింగ్ మనం ఏదైతే క్రెడిట్ లెడ్జర్ లోకి పట్టుకెళ్ళామో దీన్ని C1 అని అంటారు. క్రెడిట్ లెడ్జర్ లోకి ఏదైతే అమౌంట్ పట్టుకెళ్ళామో దాన్ని C1 అని అంటారు. మనం క్రెడిట్ లెడ్జర్ లోకి ఏమేమి పట్టుకెళ్ళాం, ట్యాక్సబుల్ సప్లైస్ ని పట్టుకెళ్ళాం, అలాగే మల్టీపర్పస్ ఇన్పుట్ ని పట్టుకెళ్ళాం. C1 ఇది అంటే క్రెడిట్ లెడ్జర్ లోకి C1 వచ్చింది. ఇప్పుడు C1 లో నుంచి మనం ఏం తీసేయాలి, C1 లో ఏది ఎలిజిబుల్ ఏది ఇన్ఎలిజిబుల్ చూడాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. C1 లో ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఉంది కదా, దీన్ని T4 అంటారు. దీన్ని ఏమంటారమ్మా, T4 అంటారు. ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ సప్లైస్ వాడేదాన్ని T4 అంటారు. ఇన్పుట్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్ T4. ఇది ఎలిజిబులేగా. టోటల్ C1 లో ఇది కంప్లీట్లీ ఎలిజిబుల్ కదా. C1 minus T4 we will get C2. C1 minus T4 we will get C2. C2 is nothing but ఇక్కడ G5 నే C2 అంటారు. అమ్మా అర్థమైందా, అర్థం చేసుకోగలుగుతున్నారా? కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, ఆగిపోతాను. అర్థమైందా? టోటల్ క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకొచ్చాము, అందులోంచి ట్యాక్సబుల్ పక్కన పెట్టేస్తే కామన్ క్రెడిట్ ఇదేగా. C2ని కామన్ క్రెడిట్ అంటారు. C2ని కామన్ అని ఎందుకన్నానంటే ఈ క్రెడిట్ ని నేను ఈ క్రెడిట్ లో దేనికి వాడాను, ట్యాక్సబుల్ కి వాడాను, ఎగ్జామ్టెడ్ కి వాడాను, నాన్ బిజినెస్ పర్పస్ కి వాడాను. అందుకనే దీన్ని కామన్ క్రెడిట్ అంటారు. C2ని కామన్ క్రెడిట్ అంటారు. ఇప్పుడు ఈ కామన్ క్రెడిట్ లో నేను దేన్ని రివర్స్ చేయాలి, ఎగ్జామ్టెడ్ పోర్షన్ ని నాన్ బిజినెస్ పర్పస్ ని రివర్స్ చేయాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్టెడ్ కి ఫార్ములా ఉంది కదా, ఎగ్జామ్టెడ్ కి ఫార్ములా ఏంటి చూడండి, ITC relating to exempted turnover. Exempt turnover.
దీన్ని ఏమంటారంటే D1 అని అంటారు. ఐటీసీ రిలేటింగ్ టు ఎగ్జామ్డ్ టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు D1 ఈజ్ ఈక్వల్ టు C2 లో నుంచే కదా తీయాల్సింది. C2 ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు D1. ఫార్ములా అర్థమైందమ్మా? ప్రపోర్షనేట్ ఫార్ములా. టోటల్ C2 ఐటీసీ, టోటల్ C2 ఐటీసీ. ఈ C2 ఐటీసీలో నుంచి ఈ ప్రపోర్షన్ తీసేయాలి మనం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ ఎగ్జామ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. సో D1 వస్తుంది మనకి. ఎగ్జామ్ టర్న్ ఓవర్ సంబంధించిన ఐటీసీ వస్తుంది. దీన్ని రివర్స్ చేసేయాలి. D1 నీడ్స్ టు బి రివర్స్డ్. ఇలా క్యాలిక్యులేట్ చేయగా మనకు వచ్చిన వాల్యూని రివర్స్ చేశారు. నెక్స్ట్ నాన్ బిజినెస్ పర్పస్ కూడా రివర్స్ చేయాలిగా. దీన్ని ఏమంటున్నాడంటే D2 అంటున్నాడు, దీన్నేమో D1 అంటున్నాడు, దీన్నేమో D2 అంటున్నాడు. D2కి సింపుల్ గా ఒకటే మాట చెప్పేశాడు, ఈ ఫార్ములా అంతా ఏది కానీ జస్ట్ C2 మీద 5% తీసుకోమని చెప్పాడు. C2 మీద 5% తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు చూడండి అమ్మా, C2లో ఎగ్జామ్టెడ్ పోర్షన్ ఏమో D1, నాన్ బిజినెస్ పోర్షన్ ఏమో D2. మరి ట్యాక్సిబుల్ పోర్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం చెప్పండి? C2లో ఎగ్జామ్టెడ్ పోర్షన్ ఏమో D1, నాన్ బిజినెస్ పోర్షన్ ఏమో D2. మరి ట్యాక్సిబుల్ పోర్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తాను? C2 minus D1 minus D2. Yes, taxable proportion is equal to C2 minus D1 plus D2. అంతేనా ఫార్ములా? Yes, sir. Yes. సో ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం ఈ క్యాలిక్యులేషన్ లో ఓవరాల్ గా నేను రివర్స్ చేయాల్సిన ఐటమ్స్ ఏమేంటో చెప్పండి. ఓవరాల్ గా ఈ క్యాలిక్యులేషన్ లో నేను రివర్స్ చేయాల్సిన ఐటమ్స్ ఏమేంటో చెప్పండి. D1 D2 sir. D1 D2 sir. Very good. This I need to reverse this D1 D2. Taxable eligible. అలాగే ఇవన్నీ కూడా నాట్ ఎలిజిబుల్, కానీ ఇవన్నీ కూడా నేను క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకురాలే, ముందే ఆపేస్తా, బయటే ఆపేస్తా. వేరే లోపల తీసుకొచ్చినప్పుడు ట్యాక్సిబుల్ ప్రపోర్షన్ అది అలాగే ఉంచాను. కామన్ ఐటీసీ ఏదైతే ఉందో దాంట్లోంచి ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్, నాన్ బిజినెస్ ప్రపోర్షన్ తీసేసాను. అప్పుడు ఇది ఎలిజిబుల్ ప్రపోర్షన్. ఈ రెండింటిని రివర్స్ చేస్తే ప్యూర్ గా నేను ఏంటి మొత్తం అంతా కూడా ట్యాక్సిబుల్ పర్పస్ ఐటీసీ మాత్రమే తీసుకున్నట్టు. ఎగ్జామ్టెడ్ నేను తీసుకోలేదు, తీసుకున్నాను కానీ రివర్స్ చేస్తాను. సార్ అసలు ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇప్పుడు నేను ఒక గూడ్ పర్చేజ్ చేసినప్పుడు నాకు ఎక్స్క్లూజివ్ గా అది నాన్ బిజినెస్ పర్పస్ వాడతానని తెలుసు అనుకో, నేను ముందే ఐటీసీ తీసుకోవడం మానేస్తా. ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ సప్లై అని తెలిసినా ఐటీసీ తీసుకోవడం మానేస్తా. బ్లాక్ క్రెడిట్ అని తెలిసినా ఐటీసీ తీసుకోవడం మానేస్తా. కానీ ఇది ఎలిజిబుల్ క్రెడిటే, కానీ బిజినెస్ లో తీసుకొచ్చిన తర్వాత నేను మల్టిపుల్ పర్పస్ వాడాల్సి వచ్చింది. సో అప్పుడు మరి క్రెడిట్ లెడ్జర్ లో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను. మా మీకు కాన్సెప్ట్ ఫుల్ క్లారిటీ వచ్చిందా? Yes sir. Yes sir. రైట్. సో ఇప్పుడు దీనికి చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఉన్నాయి, అవి క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. ఏమి లేదు, ఇప్పుడు ఎగ్జామ్ట్ సప్లైస్ కడతాను కదా, చూడండి D1 కడతాను కదా. D1 ఫార్ములా ఏంటి? ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ C2. ఇదేగా ఫార్ములా. ఇప్పుడు ఎగ్జామ్ సప్లైస్ అంటే ఏమేమి ఉంటాయమ్మా? నిల్ సప్లైస్, తర్వాత ఓన్లీ ఎగ్జామ్టెడ్ సప్లైస్, నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ అవేగా ఉండేవి. వాటి మీద జిఎస్టీ లేదు, కానీ వాటి మీద వేరే ట్యాక్స్లు ఉన్నాయిగా. ఇప్పుడు నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ తీసుకుందాము, పెట్రోల్, క్రూడ్ ఆయిల్, డీజిల్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్. వీటన్నిటిని కూడా ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ లో కలుపుతాను. ఇప్పుడు వీటి మీద ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయి? ఆల్రెడీ సెంట్రల్ ట్యాక్స్, ఎక్సైజ్, వ్యాట్, సిఎస్టీ, ఓల్డ్ ట్యాక్సెస్ అన్ని ఇంకా లివీ అవుతున్నాయిగా.
ఎస్ఆర్ నో? Yes, ప్రజెంట్ sir. వీటి మీద జిఎస్టీ లేదు కానీ పాత ట్యాక్సెస్ లెవీ అవుతున్నాయిగా. మరి ఇప్పుడు టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ట్యాక్స్ ని ఇంక్లూడ్ చేసి వాల్యూ తీసుకోవాలా, ఈ ట్యాక్సెస్ ని ఎక్స్క్లూడ్ చేసి వాల్యూ తీసుకోవాలా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? నా క్వశ్చన్ అర్థమైందా? ఎగ్జామ్ సప్లైస్ వాల్యూ తీసుకునేటప్పుడు, ఎగ్జామ్ సప్లైస్ అంటే దాని అర్థం ఏంటి? ఫర్ సపోజ్ జిఎస్టీ పడట్లేదని అర్థం. జిఎస్టీ పడకపోతే వేరే ట్యాక్స్లు పడతాయి కదా. మరి వేరే ట్యాక్స్లు పడేటప్పుడు టర్న్ ఓవర్ తీసుకునేటప్పుడు బిఫోర్ ట్యాక్స్ వాల్యూ తీసుకోవాలా, ఆఫ్టర్ ట్యాక్స్ వాల్యూ తీసుకోవాలా అనేది నా క్వశ్చన్. దానికి వీడేం క్లారిఫికేషన్ ఇచ్చాడంటే, డూ వన్ థింగ్, టేక్ బిఫోర్ ట్యాక్స్ వాల్యూ, టేక్ బిఫోర్ ట్యాక్స్ వాల్యూ ఆఫ్ అదర్ ట్యాక్సెస్. అంటే ఏంటి? ఈ వ్యాట్, ఎక్సైజ్, సిఎస్టీ ఈ ట్యాక్సెస్ ని ఇంక్లూడ్ చేయక ముందు ఉన్న వాల్యూని తీసుకో. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కి ఇంక్లూడ్ చేసి తీసుకోవద్దు. అంటే పైన ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ వాల్యూ తీసుకునేటప్పుడు కూడా ఎక్సైజ్, వ్యాట్ ఇవన్నీ తీసేయాలి. అలాగే కింద టోటల్ టర్న్ ఓవర్ తీసుకున్నప్పుడు కూడా ఎక్సైజ్, వ్యాట్ వీటన్నిటిని కన్సిడర్ చేయకుండానే టర్న్ ఓవర్ తీసుకోవాలి. వీటన్నిటిని చేయకుండానే టర్న్ ఓవర్ తీసుకోవాలి. అర్థమైందా మీకు? Yes, sir. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేయాలి నేను? మంత్లీ చేయాలా, ఇయర్లీ ఒకసారి చేయాలా? ఎందుకంటే ప్రతి నెల నేను జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తాను. ప్రతి నెల కూడా నేను ఏవో గుడ్స్ తెస్తూ ఉంటాను. దాన్ని ట్యాక్సిబుల్, కొన్ని ట్యాక్స్ వాడతాను, కొన్ని క్రెడిట్ లెడ్జర్లోకి తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఎంతకి దాన్ని కొన్నిసార్లు నాన్ ట్యాక్సిబుల్ పర్పస్ వాడతాను, తర్వాత దేనికో వాడతాను. ఓకే, మరి ఇది ఈ ప్రాసెస్ అంతా ఇయర్లీ ఒకసారి చేయాలా, లేదంటే మంత్లీ ఒకసారి చేయాలా? ఎలా చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి? ఎలా చేస్తే అకౌంట్స్ జెన్యూన్ గా ఉంటాయి చెప్పండి? మంత్లీ చేస్తాను, ఇయర్లీ చేస్తాను? మంత్లీ చేయాలి. వాడు ఏమంటున్నాడంటే మంత్లీ ఫాలో అవ్వు అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఎగ్జామ్ సప్లైస్ మనం ఏ మంత్కి చేస్తున్నాం ఆ మంత్గా ఉంటుంది కదా. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ మంత్లీ, దాన్ని ఇక్కడ ఎగ్జామ్ సప్లైస్ మంత్లీ ఎగ్జామ్ సప్లైస్, టర్న్ ఓవర్ కూడా మంత్లీ టోటల్ టర్న్ ఓవర్ ఉంటుంది. అంతేనా? అవును సార్. అదే ఒకవేళ మీరు ఇయర్లీ కనుక చేస్తే ఇక్కడ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఇయర్కి ఉంటుంది, టోటల్ టర్న్ ఓవర్ ఇయర్కి ఉంటుంది, C2 కూడా ఇయర్ వాల్యూకి ఉంటుంది మొత్తానికి. ఓకేనా? అంటే మీరు ఏ ట్యాక్స్ పీరియడ్కి చేస్తున్నారో ఆ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించిన డేటా తీసుకోవాలి. మీరు మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఏప్రిల్ మంత్కి చేస్తే ఏప్రిల్ మంత్లో ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఎంత, టోటల్ టర్న్ ఓవర్ ఎంత చూసుకో. ఓకే, అదే ఒకవేళ నువ్వు ఇయర్కి చేస్తే ఏ ఫైనాన్షియల్ ఇయర్కి చేస్తున్నావో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి టోటల్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత, ఆ ఫైనాన్షియల్ ఇయర్కి టోటల్ టర్న్ ఓవర్ ఎంత అనేది తీసుకోవాలి. రైట్, బాగానే ఉంది సార్. ఏప్రిల్ మంత్కి చేస్తున్నాను అనుకుందాం. ఫర్ సపోజ్ ఏప్రిల్ మంత్కి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తున్నాను, ఈ D1 D2 క్యాలిక్యులేషన్స్ అన్ని చేస్తున్నాను. కానీ విషయం ఏంటంటే అసలు ఏప్రిల్ మంత్లో పర్చేజెస్ ఉన్నాయి తప్ప, అయితే ఉన్నాయి తప్ప అవుట్వర్డ్ సప్లైస్ ఏమీ లేవు. ఐ మీన్ నిల్, అవుట్వర్డ్ సప్లైస్ నిల్. ఎప్పుడైతే పర్చేజెస్ ఉన్నాయి అంటే C2 ఉంటుంది, కానీ నాకు ఎప్పుడైతే అవుట్వర్డ్ సప్లైస్ లేవో ఎగ్జామ్టెడ్ ఎంతో, టర్న్ ఓవర్ ఎంతో తెలుసుకోవడం కుదురుతుందా నాకు? అర్థమైందా మీకు? ఆ మంత్లో పర్చేజెస్ ఉన్నాయి, ఇన్పుట్ ఉంది, కానీ అవుట్పుట్ లేదు. మరి ఇప్పుడు నేను ఎగ్జామ్టెడ్ ఎంతో, టర్న్ ఓవర్ ఎంతో, టోటల్ టర్న్ ఓవర్ ఎంతో నాకు తెలుసుకోవడం కుదురుతుందా? నో సార్. అందుకని ఏమంటున్నాడంటే ఒకవేళ నీ దగ్గర కనుక టర్న్ ఓవర్ కనుక లేకపోతే నువ్వు ఒక పని చేయి, లాస్ట్ ట్యాక్స్ పీరియడ్ ఏదైతే ఉందో దాని టర్న్ ఓవర్ తీసుకో. అంటే ఇప్పుడు నువ్వు ఏప్రిల్ మంత్ చేస్తున్నావు కదా, లాస్ట్ ట్యాక్స్ పీరియడ్ ఏమవుతుంది? ఏప్రిల్ మంత్కి లాస్ట్ ట్యాక్స్ పీరియడ్ ఏమవుతుందమ్మా?
మార్చ్ మంత్ అవుతుంది. సో ఇన్పుట్ మాత్రం ఏప్రిల్ మంత్ తీసుకో, ఎగ్జామ్డ్ టర్న్ ఓవర్ వాల్యూ, టోటల్ టర్న్ ఓవర్ వాల్యూ మార్చ్ మంత్ తీసుకొని ఆ ప్రపోర్షనేట్ లో D1 D2 కట్టి రివర్స్ చేసేయమని చెప్తున్నాడు. రివర్స్ చేసేయమని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందమ్మా? సో ఇవి చిన్న క్లారిఫికేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇప్పుడు మంత్లీ రూల్, ఇదంతా చేసినాం కదా, దీని అంతా ఏమంటారంటే రూల్ 42 అంటారు. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మనం ఏ రూల్ ప్రకారం చేసామంటే రూల్ 42లో చెప్పారు ఇదంతా. రూల్ 42 ప్రకారం D1 D2 వచ్చింది నాకు. అలాగే ఇయర్ ఎండింగ్ ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేశా, ఒకసారి మళ్ళీ నేను నా ఓన్ గా క్యాలిక్యులేట్ చేశా, అప్పుడు ఒక D1 D2 వచ్చింది. అంటే ఇదేంటి, ఇది యాక్చువల్ D1 D2, ఇది రూల్ 42 ప్రకారం కట్టిన D1 D2. ఓకే, మనల్ని వాడు రివర్స్ చేయమంది రూల్ 42 ప్రకారం కట్టిన D1 D2ని రివర్స్ చేయమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు చేస్తే వినండి. అంటే ఎక్కడో మిస్ అయ్యాను నేను, క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడో మిస్ అయ్యాను. అది ఇయర్ వైజ్, అంటే యాక్చువల్గా మంత్లీ D1 D2 కట్టాను, అప్పుడు బాగానే వచ్చింది. ఇయర్ వైజ్ గా D1 D2 కట్టినప్పుడు కొన్ని చోట్ల నా క్యాలిక్యులేషన్స్ ఎర్రర్స్ వచ్చి ఇయర్ వైజ్ గా D1 D2 కొద్దిగా చేంజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, రూల్ 42 ప్రకారం కేస్ 1 ఏంటంటే రూల్ 42 D1 D2 ఈజ్ మోర్ దాన్ యాక్చువల్ D1 D2. కేస్ 2, రూల్ 42 D1 D2 ఈజ్ లెస్ దాన్ యాక్చువల్ D1 D2. చూడండి అమ్మా, రూల్ ప్రకారం నేను రివర్స్ చేయాల్సింది ఎక్కువ రివర్స్ చేశాను, యాక్చువల్ గా తక్కువ ఉంది, తక్కువ రివర్స్ చేయాలి, ఎక్కువ రివర్స్ చేశాను. దీని ప్రకారం మీనింగ్ ఏంటంటే రూల్ 42 ప్రకారం నేను ఎక్కువ రివర్స్ చేశాను, కానీ యాక్చువల్ గా నేను రివర్స్ చేయాల్సింది అంత లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను ఎక్కువ రివర్స్ చేశాననే కదా అర్థం, ఎక్సెస్ రివర్స్డేగా. ఎస్ఆర్ నో? మరి ఎక్సెస్ రివర్స్ చేస్తాను నా క్లాస్ కదా, అది ఎక్సెస్ రివర్స్ చేస్తే ఇట్ వాజ్ లాస్ టు ట్యాక్స్ పేయర్, నా ఇన్పుట్ పోగొట్టుకున్నట్టే కదా. అందుకని ఏమంటున్నాడంటే ఎక్సెస్ ఇయర్ ఎండింగ్ అప్పుడు నువ్వు ఏదైతే ఎక్సెస్ రివర్స్ చేసావని నీకు అనిపించిందో నిన్నేమంటున్నాడంటే అది మళ్ళీ రీక్లెయిమ్ ఇట్ ఇన్ యువర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీక్లెయిమ్ ఇన్ ఐటీసీ లెడ్జర్, రీక్లెయిమ్ ఇన్ ఐటీసీ లెడ్జర్. మంత్లీ నువ్వు చేసావు, ఇయర్ వైజ్ గా చేసావు, ఇయర్ వైజ్ గా చేసినప్పుడు నీకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ రివర్స్ చేశాను నీకు క్యాలిక్యులేషన్ లో తెలిసింది. అప్పుడు ఏమంటున్నాడంటే ఒక పని చేయి, ఐటీసీని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకో. ఆప్షన్ టూ D1 D2 తక్కువ రివర్స్ చేశాను, కానీ యాక్చువల్గా ఎక్కువ రివర్స్ చేయాలి, అంటే ఇది లెస్ రివర్స్డ్ కేసు అని అర్థం, అంతేనా? లెస్ ఆర్ షార్ట్ రివర్స్డ్ కేసు అని అర్థం, లెస్ ఆర్ షార్ట్ రివర్స్డ్ కేసు అని అర్థం. ఇది ఎవరికమ్మా లాస్ట్ గవర్నమెంట్, అంతేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని రివర్స్ చెయ్యాలి. అంటే ఇంతకు ముందు నేను ఎక్కువ క్లెయిమ్ చేసేసాను ఆర్ తక్కువ రివర్స్ చేశాను, రెండు ఒకటే. ఎక్కువ క్లెయిమ్ చేశానన్నా తక్కువ రివర్స్ చేశానన్నా రెండో ఒకటే. ఇప్పుడు ఇది గవర్నమెంట్కి లాస్ కదా, ఇప్పుడు రివర్స్ చేయాలి. కానీ గవర్నమెంట్ అలా ఊరుకోదు, రివర్స్ చేసేటప్పుడు ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేయమని చెప్తుంది, ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేయమని చెప్తుంది. ఎంత? at rate of 18% per annum you need to reverse it. ఎక్కడి నుంచి సార్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్, ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ నుంచి మనం రివర్స్ చేసేంత వరకు 18% per annum ఇంట్రెస్ట్ వేసి అక్కడి నుంచి రివర్స్ చేయమని చెప్తుంది మనల్ని గవర్నమెంట్. చూసారా, మనం లాస్ అయితే మాత్రం ఓన్లీ ఐటీసీ మాత్రమే క్లెయిమ్ చేసుకోమని చెప్పాడు. కావాలంటే
అదే గవర్నమెంట్ కి లాస్ అయితే మాత్రం ట్యాక్స్ రివర్స్ అయ్యి అలాంగ్ విత్ దట్ ఇంట్రెస్ట్ కూడా రివర్స్ చేయి. అండ్ మోర్ ఓవర్ అది ఎక్కడ స్టార్ట్ అయిందో మనకి తెలియదు కాబట్టి బిగినింగ్ ఆఫ్ ది 1st April రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 1st April నుంచి ఎప్పుడైతే యాక్చువల్గా దాన్ని రివర్స్ చేస్తో అప్పటి వరకు కూడా ఇంట్రెస్ట్ లెవీ చేసి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేయమన్నాడు. అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసు కదా, ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా క్యాష్ లో కట్టాలి. దానికి ఐటీసీని వాడడం కుదరదు. యూ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ ఇన్ ఓన్లీ త్రూ క్యాష్ లెడ్జర్, నాట్ త్రూ క్రెడిట్ లెడ్జర్. That's the point they have given. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు లోపు జరపాలంటే 16/4 టైం లిమిట్ తెలుసు కదమ్మా మీకు. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు లోపు రివర్సల్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఎప్పుడు లోపు టైం లిమిట్ 16(4) టైం లిమిట్ ఏంటి? డ్యూ డేట్ ఆఫ్ సెప్టెంబర్ మంత్, రిటర్న్ ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ date of filing annual return, whichever is earlier. మా గుర్తుందా 16(4) లో ఉన్న టైం లిమిట్? ఆ టైం లిమిట్ లోపే ఈ ప్రాసెస్ అంతా జరిగిపోవాలి. ఈ D1 D2 రివర్సల్స్ ఇవన్నీ కూడా రీక్లెయిమ్ ఇదంతా కూడా. ఈ క్లెయిమింగ్ రీక్లెయిమింగ్ ఏ రిటర్న్ లో చేయాలి సార్? GSTR 3B. ఈ క్లెయిమింగ్ రీక్లెయిమింగ్ అంతా కూడా GSTR 3B లో చేయాలి. ఒకవేళ GSTR 3B కనుక కుదరకపోతే యూ కెన్ యూజ్ ఫార్మ్ DRC 03. You can use the form DRC 03. Okay. This is, you need to know totally about Rule 42. This is an exclusive and entirely about Rule 42. Okay నమ్మా. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. సార్ చెప్పమ్మా. సార్ యాక్చువల్ గా మనం టాక్సిబుల్ ఎగ్జామ్ G4 ఉంది కదా సార్? G4 ఎస్ సార్. G4 బ్లాక్ క్రెడిట్. ఎస్ సార్. అందులో టాక్సిబుల్ కూడా మనం రెడ్యూస్ చేసేస్తున్నాం కదా సార్ T4. అర్థం కాలేదమ్మా. T4 అంటున్నావా G4 అంటున్నావా? G5 సార్. G5 లో అన్ని కలిపి ఉంది కదా. అందులో టాక్సిబుల్ కూడా మనం రెడ్యూస్ చేస్తున్నాం కదా సార్ T4 లాగా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది కదా. అది కాదమ్మా, టాక్సిబుల్ అంటే ఇక్కడ పైన వచ్చింది G1. ఇది అంటే ఐటీసీ లోకి. నీ డౌట్ అంటే క్లియర్ గా చెప్పు, నేను వింటాను. సార్ ఓన్లీ అంటే మనం టాక్సిబుల్ ఒకటే తీసేస్తే ఇంకా జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ట్ అండ్ ఇదే ఉంటది కదా సార్? ఎగ్జామ్ట్ అండ్ పర్సనల్ యూస్ కి మాత్రమే ఉంటది కదా సార్? అప్పుడు మిగిలింది అంతా క్రెడిట్. G5 అంటే సార్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇప్పుడు జాగ్రత్త విను. అదే నేను అనేది చూడు. క్రెడిట్ లెడ్జర్ లోకి ఏమేమి వచ్చినాయి చెప్పు. G1 G5 కదా. ఎస్ సార్. G1 ఏమో ఎక్స్క్లూజివ్ టాక్సిబుల్ కి వాడతాను, G5 ఏమో టాక్సిబుల్ కి వాడతాను, ఎగ్జామ్టెడ్ కి వాడతాను, నాన్ బిజినెస్ కి వాడతాను కదా. లెడ్జర్ లోకి వచ్చింది, బానే ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ టాక్సిబుల్ కదా. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఎక్స్క్లూజివ్ టాక్సిబుల్ కి వాడాను. సో ఇది ఎలిజిబుల్ క్రెడిట్, దీని లెడ్జర్ లోనే ఉంచేయాలి. కానీ చూడు, ఇప్పుడు C2 ఎంతో మనకు తెలియాలంటే T1 లో నుంచి C2 లో నుంచి మధ్యలో ఉన్న మెయిన్ గ్యాప్ ఏంటి? T4ఏగా. C2 మనకి ఏంటో తెలియాలంటే T1 లో నుంచి T4 తీసేసాను అనుకో, C2 తెలుస్తుంది.
సార్ ఈ T4 అనేది G5 లోంచి ఉన్న ట్యాక్స్ బిల్లే కదా సార్ మీరు తీసేసారు? కాదు G1 లో నుంచి వచ్చింది ఇది. ఈ T4 ఈజ్ నథింగ్ బట్ G1 ఇది. ఎస్ సార్. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? ఇది G1 ట్యాక్సిబుల్ సప్లైస్ తీసుకొచ్చాను కదా, ఇది G1 T4 ఇది. ఎస్ సార్. ఇప్పుడు ఈ G5 ని నేను 3 పర్పస్ కి వాడాను. ట్యాక్సిబుల్, ఎగ్జాంప్టెడ్, నాన్ బిజినెస్. అవును సార్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అర్థమైంది సార్. రైట్. ఫైన్. నెక్స్ట్ ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి? చాలా టెక్నికల్ అన్నమాట. సిఏ ఫైనల్ స్టూడెంట్స్ కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతారు దీన్ని. అందుకనే నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, నేను బిజినెస్కి వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను, కొన్నాను, ముందే తెలిసింది, ఇదంతా చెప్పుకొచ్చాను. ఇది కాకుండా డైరెక్ట్ గా మీరు ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చారంటే అసలు ఏమీ అర్థం కాదు. ఓకే, ఒకసారి నేను ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ చదువుతాను, ఒకసారి మీరు వింటూ ఉండండి. మీరు ఇప్పటిదాకా విన్నారు కదా, రీడింగ్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కంప్యూట్ ది కామన్ క్రెడిట్. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ T1 minus total input tax T minus inputs that are exclusively used for non-business purpose less inputs that are exclusively for exempted supplies less inputs that are ineligible or they are covered under 17 subsection 5 blocked credits. So entirely T minus T1, T2, T3 we will get C1. We will get C1. Okay. ఆ C1 నుంచి ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ సప్లైస్ తీసేయాలి. అండర్లైన్ ది వర్డ్ ఎక్స్క్లూజివ్ అంటే నథింగ్ బట్ ఇది G1 అని అర్థం. G1 ఎక్స్క్లూజివ్ సప్లైస్ ఉంది కదా, అది క్రెడిట్ లెడ్జర్ లోకి వచ్చింది కదా, అదే ఇప్పుడు T4 కింద మారింది. సో C1 minus T4 we will get C2. This means G5 which is used exclusively for which is used commonly for affecting taxable supplies, exempt supplies as well as non-business purpose uses also. సో ఈ C2 లో నుంచి తీసేయాలి. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ కామన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ T2. T1, T2, T3 and T4 shall be determined and declared by the registered person at the invoice level. At the invoice level. Underline the word invoice level. అంటే నేను గూడ్ పర్చేజ్ చేసేటప్పుడే దానికి ఒక ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ లెవెల్లోనే నేను ఏది T1, ఏది T2, ఏది T3, ఏది T4 అనేది నేను క్లాసిఫై చేసేసుకోవాలి. ఓకేనా? ఇన్ విచ్ ఫామ్ ఇన్ GSTR 2. వై ఇట్ ఈస్ కాల్డ్ GSTR 2? చెప్పండి అమ్మా, ఎందుకని GSTR 2 అన్నాడు? మీకు ముందు చెప్పాను, GSTR 1 దేనికి వాడతాం? GSTR 1 ఏమో అవుట్వర్డ్ సప్లై. సో GSTR 2 ఏంటి? ఇన్వర్డ్ సప్లైస్. అందుకనే మనల్ని ఏమన్నాడంటే, నువ్వు T1 ఏదో, T2 ఏదో, T3 ఏదో, T4 ఏదో GSTR 2 లోనే క్లాసిఫై చేసేసుకో. దాని సమరీ ఎక్కడ ఇస్తావు? GSTR 3Bలో ఇస్తావు. మీరు 3B రిటర్న్ ఇంకా చూడలేదు, మీరు ఒకసారి వీలైతే GST పోర్టల్లోకి వెళ్ళి 3B సమరీ రిటర్న్ ఉంటుంది, www.gst.gov.in. ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు GSTR 3B ఫార్మాట్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ GSTR 3B ఫార్మాట్ ఒకసారి చూడండి, ఫర్ బెటర్ అండ్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో GSTR 3Bలో మనం సమరీ ఇస్తాం, జస్ట్ సమరీ ఇస్తాం. ఓకేనా? బ్లాక్డ్ క్రెడిట్స్ ఏంటి, అవేంటి ఇవేంటి అని చెప్పి సమరీ ఇస్తాం. నెక్స్ట్, వేర్ ద అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ రిలేటింగ్ టు ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ సర్వీసెస్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ ద పర్పసెస్ other than business and partly for affecting taxable exempt supplies has been identified and segregated at the invoice level by the registered person. The same shall be included in the T1 and T2 respectively, and the remaining amount of credit on such inputs or inputs shall be excluded in the T4. ఇది మీరు చదివి కన్ఫ్యూజ్ అవుతారమ్మా, వదిలేసేయండి. నెక్స్ట్, the portion identified as pertaining to taxable supplies in C2 will be allowed as an ITC. మనం C2నే ITC కింద తీసుకున్నాం. C1 ITC కింద వస్తుంది, లెడ్జర్ లోకి వస్తుంది. C2లో
ఓన్లీ ట్యాక్సిబుల్ పోర్షన్ మాత్రమే ఐటీసీ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు C2లో నుంచి మనం ఏం చేయాలి, మన డయాగ్రామ్ గుర్తెచ్చుకుంటాం, ఓకేనా. సో C2లో నుంచి మనం ఏం చేయాలంటే D1 D2 బయటకు తీస్తే ట్యాక్సిబుల్ పోర్షన్ వచ్చేస్తుంది. Exempt supplies. The amount of input tax rate attributable towards exempt supplies be noted as D1 and calculated as the aggregate value of exempt supplies during the tax period divided by the total turnover in the state of the registered person during the tax period. ఈ రెండు కూడా సేమ్ పీరియడ్ కి రిలేట్ అయ్యి ఉండాలి. అదే మనకు చెప్తున్నాడు. ఇది మంత్లీ తీసుకుని ఇది ఇయర్లీ తీసుకోవడం కాదు. ఇది మంత్లీ తీసుకుంటే ఇది కూడా మంత్లీ తీసుకో, ఇది ఇయర్లీ తీసుకుంటే ఇది కూడా ఇయర్లీ తీసుకో. అలాగే అట్ ది సేమ్ టైం C2 కూడా నువ్వు ఇక్కడ ఏదైతే ఫాలో అవుతున్నావో C2 ఇయర్లీ అయితే ఇయర్లీ, మంత్లీ అయితే మంత్లీ తీసుకో. ఇఫ్ ద టర్న్ ఓవర్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ where the registered person does not have any turnover during the set tax period, then the value of EA by F shall be calculated by taking the values of E and F of last tax period for which the details of such turnover are available. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏప్రిల్ మంత్ చేసేటప్పుడు ఏప్రిల్ మంత్ లో సప్లైస్ లేకపోతే మార్చ్ మంత్ టర్న్ ఓవర్ తీసుకో, మార్చ్ మంత్ లో కూడా సప్లైస్ లేకపోతే ఫిబ్రవరి మంత్ తీసుకో. లేటెస్ట్ గా ఏది అవైలబుల్ అవుతే దాని టర్న్ ఓవర్ తీసుకోమని చెప్తున్నాడు, ఓకేనా. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ taxes to be excluded. The aggregate value of exempt supplies and the total turnover shall exclude the amount of any duty or tax levied under 84 of the list. ఇదంతా అవసరం లేదమ్మా. సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్, VAT, CST వీటన్నిటిని కూడా తీసేయమని చెప్తున్నాడు, ఓకేనా. రైట్. ఇందాక D1 కట్టాం కదా, ఇప్పుడు మనం D2 కట్టాలి. చూడండి, ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ అట్రిబ్యూటబుల్ టు నాన్ బిజినెస్ పర్పసెస్ shall be D2 is equal to 5% of C2. సింపుల్. D2 కి నాన్ బిజినెస్ మన ఎగ్జామ్టెడ్ కట్టినప్పుడు ఎగ్జామ్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఇంటూ C2 చేసాం. కానీ ఇక్కడ నాన్ బిజినెస్ పర్పస్ ని కూడా అలా కట్టమని చెప్పట్లే. నాన్ బిజినెస్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ అని అలా కట్టమని చెప్పట్లే. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేయట్లే. ఇక్కడ సింపుల్ గా ఏం చేశాడంటే ఫ్లాట్ 5% తీసుకోమని చెప్పాడు. ఫ్లాట్ 5% తీసుకోమని చెప్పాడు. నాన్ బిజినెస్ పర్పస్ ని ఫ్లాట్ 5% అనే వాడు తీసుకున్నాడు రూల్ ప్రకారం, ఓకే. నెక్స్ట్ టోటల్ ఎలిజిబుల్ క్రెడిట్ కామన్ లో నుంచి ట్యాక్సిబుల్ చేసేస్తే, కామన్ లో నుంచి ఎగ్జామ్టెడ్ నాన్ బిజినెస్ తీసేస్తే ట్యాక్సిబుల్ వస్తుంది, అది ఎలిజిబుల్, ఓకేనా. లేదు కామన్ లో నుంచి ట్యాక్సిబుల్ తీసేస్తే రిమైనింగ్ వచ్చేది ఇన్ఎలిజిబుల్. మీరు ఏ విధమైన ఫాలో అవ్వచ్చు, ఓకే. C3 is equal to C2 minus of D1 plus D2. Okay. The amount of C3, D1, D2 shall be computed separately for separate గా CGST separate గా, SGST separate గా, UTGST separate గా, IGST separate గా క్యాలిక్యులేట్ చేసి GSTR 3B లో డిక్లేర్ చేయాలి. ఒకవేళ GSTR 3B లో డిక్లేర్ చేయడం కుదరకపోతే, ఇన్ కేస్ నీకు టైం లిమిట్ అయిపోతే, 16(4) లో ఉన్న టైం లిమిట్ అయిపోతే, then you can submit the details through form GST DRC 03. ఈ ఫామ్ ద్వారా మనం సబ్మిట్ చేయాలి, ఓకే. The amount equal to D1 and D2 shall be underline the word shall. It is mandatory for us to reverse D1 and D2. It is not optional. Shall be reversed by the registered person in form GSTR 3B or form GST DRC 03. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ITC. ఇందాక చెప్పాను కదమ్మా, రూల్ 42 ప్రకారం D1 D2 అలాగే యాక్చువల్ D1 D2 దాని గురించి చెప్తున్నాడు. వేర్ ద అగ్రిగేట్ ఆఫ్ ద అమౌంట్స్ క్యాలిక్యులేటెడ్ ఫైనల్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ D1 and D2 exceeds the aggregate of the amounts determined under rule 42 in respect of D1 and D2, such excess shall be reversed by the, అంటే మనం రివర్స్ చేయాలి, registered person through 3B or DRC 03 in the month not later than
the month of September following the end of the financial year to which such credit relates, and the said person shall be, underline the word shall be, liable to pay the interest of said excess amount at 18% per annum for the period starting from the first day of the April of the succeeding financial year till the date of payment. Till the date of payment, first April of the financial year దగ్గర నుంచి till the date of payment వరకు కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి పే చేయమని చెప్తున్నాడు రివర్స్ చేసేటప్పుడు. ఆర్ వేర్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ డిటర్మైన్డ్ అండర్ రూల్ 42 in respect of D1 and D2 exceeds the aggregate amount of calculated by him in respect of D1 and D2, such excess amount shall be claimed as a credit by the, మనం క్లెయిమ్ చేయాలి అంటే మనం తక్కువ క్లెయిమ్ చేస్తే ఇప్పుడు మనం క్లెయిమ్ చేయమని చెప్తున్నాం, credit by the registered person in his return for a month not later than the month of September following the end of the financial year to which such credit relates. ఈ రెండింటినీ కూడా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక డయాగ్రామ్ వేసి చెప్పాను, ఏమా గుర్తుంది కదా? సో మీరు చదివేటప్పుడు ఒకసారి ఆ డయాగ్రామ్ దగ్గర పెట్టుకుని చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ లైన్ చదివితే చాలా ఉంటుంది. మీరు ఈ లైన్ మీరు ఓన్ గా చదివేటప్పుడు ఆ డయాగ్రామ్ దగ్గర పెట్టుకుని చదవాలి, అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ రూల్ 42. దిస్ ఈజ్ అబౌట్ రూల్ 42. ఇందాక మీకు మన బిజినెస్ తీసుకొచ్చేటప్పుడు ఇన్పుట్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ తీసుకొస్తాం. ఇప్పుడు మనం ఈ రూల్ 42లో మనం చదువుకున్నదంతా కూడా దేని గురించి అంటే ఇన్పుట్స్ గురించి, ఇన్పుట్ సర్వీసెస్ గురించి మాత్రమే చదువుకున్నాం. ఎక్కడైనా క్యాపిటల్ గూడ్స్ అనే పదం వాడాడా? నో సార్. రూల్ 42లో ఎక్కడ కూడా క్యాపిటల్ గూడ్స్ గురించి వాడలే, ఇన్పుట్స్ గురించి, ఇన్పుట్ సర్వీసెస్ గురించి మాత్రమే మాట్లాడాడు రూల్ 42లో. రూల్ 43 అనేది ఒకటి సెపరేట్ గా ఉంది క్యాపిటల్ గూడ్స్ కి. దీని తర్వాత ఆ రూల్ 43లో క్యాపిటల్ గూడ్స్ మీద ఉన్న ఐటీసీని ఎలా రివర్స్ చేయాలి అంటే, ఒక మిషనరీని నేను కొన్నానమ్మా, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ గూడ్స్. దాని ద్వారా ఆ మిషనరీ ద్వారా నేను కొన్ని ట్యాక్సబుల్ గూడ్స్, కొన్ని ఎగ్జామ్టెడ్ గూడ్స్ అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. మరి ఆ మిషనరీ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండిపోతుందిగా నాకు, దాన్ని నేను రివర్స్ చేసేయాలి కదా. అది ఎలా రివర్స్ చేయాలి ఏంటి అంతా కూడా, దాని లైఫ్ ఆఫ్ మిషనరీ ఎంత తీసుకోవాలి, ఎప్పుడు రివర్స్ చేయాలి, ఇదంతా కూడా రూల్ 42లో చెప్తారు క్యాపిటల్ గూడ్స్ గురించి. ప్రజెంట్ మీరు రూల్ 42లో ఇన్పుట్స్, ఇన్పుట్ సర్వీసెస్ మీద ఐటీసీని ఎలా రివర్స్ చేయాలో మాత్రమే తెలుసుకుంటారు. ఓకేనా అమ్మా? సో దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే, మీరు రేపు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఐ థింక్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ తీసుకురండి. మీకు కాన్సెప్ట్ బాగా విన్నాను, నేను పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా చెప్పాను. మీరు రేపు వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసి రండి, ఎందుకంటే ఇందులో సెల్ఫ్ లెర్నింగ్ ఇంపార్టెంట్. మీరు ట్రై చేసి వస్తే అప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. అంతే తప్ప నేను చెప్తే మీరు విన్నాం అనుకుంటే కష్టం. ఓకేనా? ఓకే సార్.